ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు ఫ్రమ్ పల్లెటూరు. అందరు బాగున్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటాను. కొత్తగా ఈ వీడియో కనుక చూస్తున్నట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ రోజు మ్యాటర్ ఏంటంటే మేము అడవికి వచ్చాం ఫ్రెండ్స్. ఇదంతా చూస్తున్నారు కదా, అడవికి కట్టెలకు కాదు ఫ్రెండ్స్, దావత్ కోసం వచ్చినాం. ఎందుకోసం వచ్చింది అనేది వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది. చిన్న దావత్ అయితే చేసుకోవడానికి వచ్చినాం. ఆ దావత్ మేము ఎందుకోసం చేసుకోవడం అన్నది కూడా మీకు వీడియోలో చూపిస్తాం. దావత్ లో కొత్త వాళ్ళు కూడా వచ్చారు ఫ్రెండ్స్. మేమిద్దరమే కాదు, లక్కీ విక్కీనే కాదు, కొత్త వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళందరినీ మీకు ఇప్పుడు పరిచయం చేస్తాం ఫ్రెండ్స్. మేము ఇంతకుముందు చెప్పాం కదా, ఒక వ్యక్తి ద్వారా మా యూట్యూబ్ ఛానల్ గురించి తెలియనప్పుడు కూడా ఒక వ్యక్తి పరిచయం అయ్యి మా నెంబర్ అతనే తీసుకొని మేము అతన్ని కాంటాక్ట్ కాకుండానే అతనే మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి వీడియోల ద్వారా ఈ విధంగా చేయాలని ప్రతి ఒక్కదాన్ని ఇంట్రడ్యూసింగ్ చేస్తూ మా ఛానల్ని మంచిగా అంటే బ్లాక్ అయ్యే ముందు కూడా మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తూ ఇతరుల ద్వారా కూడా గెట్టింగ్ చేసినటువంటి వ్యక్తిని మీకు పరిచయం చేస్తానని 2-3 వీడియోలలో చెప్పాం కదా. ఆ వ్యక్తిని ఈరోజు మీకు పరిచయం చేస్తా ఫ్రెండ్స్. ఆలస్యం చేయకుండా ఆ వ్యక్తి ఎవరో చూద్దాం పదండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇతనే మై బెస్ట్ వన్ అండ్ ఓన్లీ ఫ్రెండ్, యూట్యూబ్ ఫ్రెండ్ అన్నట్టు. ఫ్రెండ్స్ అంటే మాకు చాలా మంది స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ మన యూట్యూబ్కు సంబంధించిన ఏకైక వ్యక్తి అన్నట్టు ఈయనే. మా దగ్గర ఏరియా, మా చుట్టుపక్కల మా నియోజకవర్గమే, అంటే పక్క మండలం అన్నట్టు. మాకు ఆ ఛానల్ ఇంతకుముందు ఛానల్ పెట్టిన స్టార్టింగ్లో అసలు ఎట్లా తీయాలి, ఎందులో ఎడిటింగ్ చేయాలి, ఏ విధంగా చేయాలని యూట్యూబ్ అవి చూసినా కానీ చాలా కష్టంగా ఉండేది. కానీ ఒక వ్యక్తి ద్వారా ఈయన నెంబర్ తెలుసుకున్నాం. కానీ మేము చేసినప్పుడు ఫోన్ కలవలే. ఇతనే ఆ నెంబర్ తీసుకొని మాకు ఫోన్ చేసి ఈ విధంగా అని చెప్పి ప్రతి ఒక్క దాంట్లో ఇట్లా చేయాలి అట్లా చేయాలని మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేసిండు. ఈయన లేకపోతే ఇప్పటి వరకు ఉండేది కావచ్చు బహుశా. నిజంగానే అసలు ఉండకపోయేది. నిజం ఫ్రెండ్స్, మాకైతే బాగా సహాయం చేసిండు. మనుషుల్లో మానవత్వం అంటే ఈయనను చూసి నేర్చుకోవాలి ఫ్రెండ్స్. నిజంగా ఫ్రెండ్స్, నేను ఎన్ని మాటలు చెప్పినా తక్కువే అనుకోవాలి, ఎన్ని దావతులు ఇచ్చినా తక్కువ అనుకోవాలి. అందుకోసమే చాలా రోజుల నుంచి కలవమంటే అసలు ఇక బిజీగా తిరుగుతాండు, అసలే గలవలే. అందుకోసమనే ఈ రోజు ఈ విధంగా ఏర్పాటు చేసినాం ఫ్రెండ్స్. ఏ విధంగా అంటే మీరు చూడలే, వీడియోలోకి వెళ్ళాక మొత్తం కనిపిస్తుంది. కాబట్టి ముందుగా అయితే మన జనార్దన్ ఫ్రెండ్స్ ఇతని పేరు. ఇతనిది కూడా ఒక ఛానల్ ఉంది, జేస్టార్ జేసీ వ్లాగ్స్ అని. జేస్టార్ జేసీ వ్లాగ్స్ అనే ఛానల్ ఉన్నది. ఈ ఛానల్ని అయితే ప్రతి ఒక్కరు చూడండి. ఇతన్ని కూడా మీరు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్ చూశారు కదా అండి, ఇప్పుడైతే మేము పిక్నిక్ వచ్చాము. వచ్చినప్పుడు అయితే ఈ అడవిలో మరి మనకు గ్యాసులే ఉండవు కదా, రాళ్ళు ఏరక రావాలి ఒక్కొక్క రాయిలు. అందుకనే మా ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా ప్రయత్నాలు చేస్తారు. ఫ్రెండ్స్ ముందైతే లక్కీ చూడండి ఫ్రెండ్స్, కట్టెలు ఎట్లా ఏరుకొస్తాండో. లక్కీ, 2 కట్టెలు కూడా ఏరొచ్చారా? ఎవరు దమ్మన్నారు 2 కట్టెల్ని? కొండ అదేంటి రాయిందేనంట, కొండని బ్రో ఏమైంది? బాజా విక్కీ కూడా కట్టెలు ఫ్రెండ్స్. ఏంటివై కట్టెలు ఎందుకురా? నువ్వు మంచిగా కనబడతావు అంటాను, ఎండిపోయిన మండల కాదు నిలబడు. ఫ్రెండ్స్ మీకు టిప్ చెప్పాలనా, ఎవరైనా తిండి తీసుకున్నట్లయితే ఆయన లాగా లావ్ అవుతారు ఫ్రెండ్స్. కండలు మజిల్స్ బాగా వస్తాయి. తప్పకుండా మాత్రం ప్రతి ఒక్క ట్రై చేయండి. ఫస్ట్ పెట్టానా? ముందు మాంసం మంచిగా ఉన్నదో చూసుకో. ఫస్ట్ ఫ్రెష్ అది నేనే కొట్టించుకొని వచ్చినా, కానీ నువ్వే కొట్టుకొని వచ్చినట్టున్నది. ఆడిపోయి అంత లేట్ చేసింది, గంట ఉన్నాడు. ఓకే, స్మూత్గా రావాలి మరి. ఇప్పుడు కాదు నేను ఏమన్నప్పుడు. కలిసి సాగరా ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మేము
దావత్కి వచ్చినాం మా ఫ్రెండ్స్తో కలిసి. కొత్త కొత్త ఫ్రెండ్స్ మీకు పరిచయం చేస్తాననుకున్నా. ఈరోజు అందరినీ మీకు ఇద్దరు ఉన్నారు, వాళ్ళని కూడా పరిచయం చేస్తా. ముందుగా అయితే మన వంట ప్రోగ్రామ్ చూసేద్దాం ఫ్రెండ్స్. వీడియో లెంత్ ఎక్కువైనా మీరు చూడటం మాత్రం మానేయకండి. తప్పకుండా వీడియో మొత్తం పూర్తి వరకు చివరి వరకు చూస్తే ఈ దావత్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా గడిచింది అన్నది కూడా మీకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆలస్యం చేయకొద్దు, మరి మంట అయిపోతుంది ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా ముందుగా అయితే మనం చికెన్ వండుకోవడానికి అయితే మంట చేసుకోవాలి. శుభ్రంగా చేసుకొని గంజు దాని మీద పెట్టుకొని ఫ్రెండ్స్, గంజు కొద్దిగా వరంగా ఉన్నది ఫ్రెండ్స్. గంజు కొద్దిగా వేడయ్యాక దాంట్లోకి ఆయిల్ పోసుకుందాం. మనం అయితే తెచ్చుకున్న వంట సామాన్లు అయితే ఎక్కువ ఏం లేవు. లక్కీ ఆయిల్ ఎవరి పని వాళ్ళదే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఎవరి పనిలో వాళ్ళే ఉన్నారు. ఈ రోజు అయితే నేను పిక్నిక్ లో నేనే వంట చేస్తాను, ఏ విధంగా ఉన్నది అనేది కూడా చూడండి ఫ్రెండ్స్. మనది చికెన్ కాబట్టి చికెన్ లో ఎక్కువ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, అది ఉడుకుతా అంటే ఆయిల్ ఎక్కువగా విడుదలవుతుంది కాబట్టి మనం కూరలో ఫస్ట్ గా అయితే ఆయిల్ తక్కువ పోసుకున్నట్టయితే కూర చివరి వరకు కూడా ఆయిల్ తక్కువనే ఉంటది. ముందుగా అయితే మనం గంజులో కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. మంట అయితే ఫుల్గా ఉంది ఫ్రెండ్స్, మాడిపోతుంది. ఇంత మంట పెట్టుకోవద్దు, గంజు మాడిపోతుంది ఫ్రెండ్స్. మంట బాగా ఫుల్గా ఉంది కాబట్టి గంజు మాడిపోతుంది, ఆయిల్ బాగా హీట్ అవుతుంది కాబట్టి దాంట్లోకి మనం తెచ్చుకున్నటువంటి పచ్చిమిర్చి కాయలని ఇట్లా కోయకుండా ఈ విధంగా ఇరిసేసుకోవాలి ఫ్రెండ్స్. కోసేస్తే వేడికి అవి కళ్ళల్లో పడతాయి కదా ఫ్రెండ్స్, అందుకని ఏదైనా చేయాలి. అది మన ఇంట్లో వంట కాదు, కూర్చొని చేయడానికి. అడవిలో దావత్ కాబట్టి దీనికి విచిత్రంగా ఉంటది. ఫ్రెండ్స్, వంట వండేటప్పుడు చూసారు కదా, వంట వండటానికి అయితే ఒక ఇద్దరిని ఎక్కువ తెచ్చుకుంటారు కదా. నేను తెచ్చుకునే అవసరం లేదు ఫ్రెండ్స్, ఇద్దరు నాకున్నారు. ఇక చూసారు కదా, ఇక ఏ విధంగా అందిస్తా ఉంటారు. ఒకడు గంట అందిస్తాడు, మిరపకాయలు అందిస్తారు. ఇక ఈ విధంగా చేస్తారు. పసుపు వెళ్ళకి పసుపు అవి కొద్దిగా మాడినాక ఫ్రెండ్స్ అందులో కొద్దిగా అల్లం వేసుకుందాం ఫ్రెండ్స్. ఏమో అనుకుంటాం కానీ నిజంగా ఫ్రెండ్స్, లేడీస్ రోజు ఎట్లా వండుతారో ఏమో వాళ్ళకే తెలుసు. ఒక రోజుకే నా చేతులు మొత్తం కాలిపోయేటట్టున్నాయి ఫ్రెండ్స్. వాళ్ళని అవి మెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా పసుపు, ఇంట్లో రోజు లేడీస్ చేసి పెడతా అంటే మనం ఊక తినుకుంటా కూర్చుంటాం కదా. ఇప్పుడు మనం వండి పెడితే వాళ్ళు పిక్నిక్ వచ్చినాం కాబట్టి వాళ్ళు ఒక రోజన్నా హ్యాపీగా ఉండాలి కాబట్టి ఈరోజు నేను వంట చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ తాలింపు అయితే ఉంటది. బాగా మంట తగ్గించుకొని మనం ఈ చికెన్ ని ఇందులోనే ఉప్పు, కారం, కొద్దిగా లైట్గా పసుపు వేసుకొని అన్ని మిక్స్ చేసుకుందాం మనం. ఎందుకంటే అందులో నూనెలో వేస్తే ఫ్రెండ్స్ వాటికి కారం సరిగ్గా పట్టదు. ముక్క ఉడికిన తర్వాత కారం వాటికి పట్టదు కాబట్టి ముక్క ఉడక ముందుకే కారం వాటికి పట్టిస్తే టేస్ట్ అనేది అల్లనే బాగుంటది. కాబట్టి ఫస్ట్ మనం వాటికి కొద్దిగా కారం, ఉప్పు, పసుపు వేసుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్. ఓకే, తాలింపు అయితే కొద్దిగా మాడిన తర్వాత మనం ఇది ఉంది కదా చికెన్, ఈ విధంగా కలుపుకున్నాం కదా. దీంట్లో ఉప్పు, కారం, మసాలా అన్ని పట్టించినాం కాబట్టి దీన్ని ఇప్పుడు దాంట్లో వేసుకుందాం.
ఇట్లా వేసుకుంటే బాగుంటది ఫ్రెండ్స్. ముక్కకు కారం, ఉప్పు అనేది, పసుపు అనేది దానికి పట్టుకొని ఉంటది కాబట్టి ఉడికినా కానీ టేస్ట్ పోదు. అదే ఉత్తి చికెన్ వేస్తే ఏమైందంటే నూనెలో మాడినట్లయితే ఏంపినట్లయితే ఏమైందంటే ముక్క ఉడికినాక చికెన్కి అది కారం అనేది పట్టుకోదు కాబట్టి టేస్ట్ తగ్గుద్ది. అందుకోసమని ఈ విధంగా ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే పండుగ అరే మీరేంటి నాగత్తా మీ వాయిస్. అసలు టమాటా లేకుండా నేను కూర వండుతా ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఏ విధంగా ఉంటుందో. టమాటాలు వేయండి ఫ్రెండ్స్. టమాటాలు వేయద్దు మరి చికెన్లో, సూపర్ ఉంటుంది. ఇంటి దగ్గర అయితే ఇట్లా సూప్ కోసం కొద్దిగా ఎక్కువ గ్రేవీ కోసం అని వాళ్ళు టమాటాలు వేస్తారు లేడీస్. కానీ మనం ఇప్పుడు దావత్కి వచ్చినాం కాబట్టి దీనికి టమాటా అవసరం లేదు. ఏ విధంగా వండుతారు, ఏ విధంగా ఉంటుంది కూర కూడా ఎట్లుంటుంది అన్నది ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఎవరైతే మధ్యలో స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. చివరి వరకు చూస్తేనే ఈ కూర యొక్క టేస్ట్ తెలుస్తుంది. ఊక కలపకుండా పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఇది ఇక్కడ అయితే అంటే తర్వాత అక్కడ పండు ఏం చేస్తుందో కూడా చూసిరండి ఫ్రెండ్స్. అది కూడా నువ్వే చెప్పాను ఫ్రెండ్స్. వాళ్ళు ఎప్పుడు తింటే ఏది పంపించావా అన్నదే ఇవ్వడానికి. మొన్న చాలా ఫ్రెండ్స్ నేను ఎందుకు చెప్తానంటే వినండి. కొంతమంది అంటా ఉన్నారు మాకైతే మీరు పెట్టే నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు రావట్లేదు అని అంటారు. అది ఎందుకు రావట్లేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కానీ మీరు దాన్ని పక్కనే ఉన్న బెల్ మాత్రం క్లిక్ చేయట్లేరు. ఆల్ నోటిఫికేషన్ కొట్టండి బెల్ని క్లిక్ చేసి. అప్పుడే మీకు ప్రతి ఒక్క నోటిఫికేషన్ మేము పెట్టే వీడియో అందరికంటే ముందుగా మీకే చేరిపోద్ది. కాబట్టి ప్రతి ఒక్కరు మాత్రం ఆల్ నోటిఫికేషన్ని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. ఎవరన్నా అడవిలోకి పోయి రొట్టెలు చేసుకున్నారు ఫ్రెండ్స్? మాకైతే ఇక నేనైతే వంట కూర వండు, ఇక ఈమెనేమో ఇక చపాతీ తయారు చేసుడు. మస్తున్నది కదా ఫ్రెండ్స్. మాది హోటల్ పెట్టుకుంటే ఇంకా బాగుంటది కదా. ఆడ పెట్టి పెట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి అంటే ప్రతి ఫ్రేమ్ లా కనబడాలని ఒక చిన్న ఆశ. అంతే ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు తెలుసు కదా మొత్తం పండే మొత్తం మాట కూడా వస్తలే నాకు ఇప్పుడైతే. మొత్తం నోరంతా వర్రి వర్రి కాదు ఏమండిపోయింది ఫ్రెండ్స్. ఓకే అండి, మనం వేసిన చికెన్ అయితే ఇగో ఇది చూడండి. చికెన్ ఉడికింది అనడానికి ఒక ఉదాహరణ ఏంటంటే ఆయిల్ ని వదిలేస్తుంది చికెన్. ముక్క తింటే తెలుస్తుంది కదా, అంటే కాలుతుంది కదా. అన్ని చోట్ల తినలేం కదా, అట్లా అవైలబుల్ కాదు. ఇది చూడండి, ఈ ముక్క ఎప్పుడైతే ఆయిల్ ని పీల్చుకున్న ఆయిల్ మొత్తం వదిలేసిందో అప్పుడు మనకు చికెన్ ఉడికినట్లే. కాబట్టి అప్పుడు కొద్దిగా మాడినట్టు అయితే ఉంటుంది. దానికి మనం కొద్దిగా నీళ్లు యాడ్ చేసేసి ఉడకబెట్టుకున్నట్టయితే అప్పుడు చూడండి టేస్టీగా వేరేలా ఉంటుంది. తిన్నోళ్ళు మాత్రం మర్చిపోరు. తిననోళ్ళు మాత్రం ఖచ్చితంగా ట్రై చేసుకోవాలని అయితే మీకు ఆలోచన తప్పకుండా వస్తుంది. దీనికైతే మనం కొద్దిగా లైట్ గా నీళ్ళు పోసుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా కారం బాగా ఇష్టం కొద్దిగా ఫ్రెండ్స్. మనం చేసేది చపాతీలకు, అన్నంలోకి అయితే గ్రేవీ ఉండాలి, చపాతీలోకి అయితే పులుసు ఉండాలి. చపాతీని కలుపుకొని తినాలంటే పులుసు ఉండాలి కాబట్టి అని నేను కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకున్నా. ఎక్కువైనా కానీ తక్కువ అయిపోతుంది ఫ్రెండ్స్. 5 నిమిషాలలో ఉడకబెట్టేసినామంటే దీన్ని ఉడికించుకుంటే 5 నిమిషాలలో తగ్గిపోద్ది. కాబట్టి మనం ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని కొద్దిగా మంట పెట్టుకుందాం. మొత్తానికి అయితే అయిపోయింది. దింపే ముందు అయితే మనం కొద్దిగా తెచ్చుకున్నటువంటి ఈ మసాలాని మనం దంచుకున్నా పర్లేదు, దుకాణాలలో చికెన్ మసాలాని తెచ్చుకున్నా పర్లేదు, దాన్ని ఈ విధంగా వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. మనం మూత పెట్టుకొని దించేసుకుందాం అన్నది తర్వాత వస్తుంది. ఇక నువ్వు చేసినావంటే సక్సెస్ లేదు. తిన్నాక చెప్పండి ఆ మాట. కొద్దిగా మండినాక పెట్టు. గిన్నెలు పట్టుకుని తీసి చూస్తే గంజు నిండినట్టుంటాయి కానీ అంచుల పంటే గంజులో లేవు.
ఇది క్లాత్ నూనె రేపర్లకి మంచిగా అందరు ఇక్కడ కూర్చోండి రా. ఏంది ఏం చెప్పాలి వీడియో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు చికెన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే రొట్టెలు చేస్తానా. వేడి వేడి రొట్టెలు చేసుకొని తినాలి. ఏంటి ఓయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు పండు నాకు పోటీ. పండు చేసే చపాతీలు బాగుంటాయా? పండు నాకు పోటీ ఏంది? పండుకు నాకు పోటీ అనాలి. అవును ఫ్రెండ్స్, చికెన్ కర్రీ బాగుంటుందా, పండు చేసే చపాతీలు బాగుంటాయా? మీరే చెప్పాలి. చేసినాక కూడా చూద్దాం మనం కూడా. లేడీసే చేస్తారా ఫ్రెండ్స్? మొగోళ్ళు కూడా ఏదైనా చేయొచ్చు. ఆ మాత్రం చెప్పుకోకపోతే మన జాతిని ఎవరు కాపాడేది? పిల్లలు కదా అన్ని చిన్న చిన్న ఇబ్బంది ఉన్నాయి. పైన మందంగానే ఉండాలి. మందంగా ఉంటుంది బాగుంది. విక్కీ పోగేందుకురా నువ్వు? అరే చూపించుడు నాలుగల్దమరుడు చూపించుడు అంతే ఇక నీది పని. లక్కీ చెప్పు, నువ్వు నీ డైలాగ్ చెప్పు ఒకసారి. ఇట్రా ఇట్రా, ఇక్కడ నిలబడు, ఇక్కడ నిలబడు. ఏం కాదు అడ్డా. నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట మాత్రం కొట్టకుండా మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్. బామ్మర్ది ఇవాళ మొత్తం నీదేరా పార్టీ ఖర్చు. చూడండి ఫ్రెండ్స్, తాగుతాని థమ్స్ అప్లు, తాగుతానికి థమ్స్ అప్ రా, థమ్స్ అప్లు కాదు. టంగు స్లిప్పా. తాగుతాని థమ్స్ అప్ తెచ్చిన. తినడానికి ఇస్తరాకులు తెచ్చినావా? ఇస్తరాకులు, గ్లాసులు. అంటే ఇప్పుడు ఇస్తరాకులేనా? చికెన్ వేస్తేనా ఇస్తరాకులే తింటారా? ఇస్తరాకులో తింటాం, ఇస్తరాకులో. మరి చూసిండు మరి పైన క్లాత్ ఏది? ఇంట్రడ్యూసింగ్ చేయలేమని చేయలేదు. ఇది మొత్తం మొత్తం పట్టుకో. చెప్పాలి ఇక తినేటప్పుడు. ఇది కావాలన్నా వీడియో వస్తుందా? నడుస్తుంది అన్నమాట. అందుకే అన్న తీసుకురా. ఘోరం. నేను కూడా ఎప్పుడు బ్రో వచ్చినప్పుడు లేదా నిజమే చెప్పొద్దు. చెప్పద్దు. ఆయన కనిపించడానికి అది ఇంకొద్దు వీనికి ఉండు నేను స్టార్ట్ చేస్తాను. అబ్బో ఇటు చెప్పురా మీ డాడీ అయ్యవా నాకు నీ టేస్ట్ మంచిగా చాలు చాలు వద్దు నాకు సూప్ ఇట్లా చేస్తాడు అనుకున్నా మంచిగానే ఉంది. ఎక్కడ చెప్పండి, వాలి అని తర్వాత ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉన్నది. చాలా బాగుంది చికెన్ అయితే. మందంగా ఉన్నాయి చపాతీలు. ఎప్పుడో తింటాను, మందంగానే ఉండాలి. ఫ్రెండ్స్ కూర అయితే వీళ్ళు చెప్పారు నిజంగానే మంచిగా ఉందని. వస్తుంది ఎట్లుంది అన్నది నేను చెప్తా ఇప్పుడు. వండిన వంట మమ్మీ దేవన్ అయిపోతాను. వేసుకోండి ఒకసారి అందరు. చాలా బాగుంది ఫ్రెండ్స్. అవునా కదా లక్కీ? ఎవరు వేసుకోవట్లేరేంది? ఏంటిది వేసుకోమంటే ఎవరు వేసుకోవట్లేరుగా. వాళ్ళు తింటారు కాబట్టి నోట్లోనే వేసుకుంటారు. బ్రో అంతేగా, బొక్క కడకడ అంటాడుగా.
నువ్వు థమ్స్ అప్ నువ్వు తినవో తాగవు నువ్వునా ఏంటి ఏంటి చపాతీ ఇది కూడా చపాతి ఫంక్షన్ లో పెడతా చపాతి ఫంక్షన్ లో ఏ పెడతారు ఏమేమి పెడతారు పెడతారు పెట్టకపోతే ఏం పెడతారు చెప్పండి మరి ఇంకేమన్నా మాట్లాడట్లేదు దెబ్బ దెబ్బ తింటే ఆకలి అవుతుందా టైం అయితే బాగా ఎక్కువైంది రుచికరంగా ఉంది అందుకే మాట్లాడలేవు ఎవరు రాడు ఆయనకి ఇరికిరుకున్నది వా నాడు జరుపు ఏం కాదు కానీ నువ్వు ఇటు రారులా ఇక్కడ వస్తుంది నా దగ్గర ఆయన చేసిన కూర అందరు చూడాలి 10 సార్లు మరేమనుకున్నావు నీ అక్క రోజు తింటి కాడ రోజు చేసి పెట్టి మరి మా డాడీ టేస్ట్ కాదు మమ్మీకి అంత టేస్ట్ లేదు తర్వాత నువ్వు మమ్మీ ఎప్పుడైనా చేసిందా ఇట్లా అరే మరి అన్ని వీడియోలో సూపర్ ఉన్నదని చెప్పినావు ఇంటి వెనక అమ్మే మరి అండేది అమ్మని మెచ్చుకో ఒకసారి మేము అప్పుడు చికెన్ కూర వండినప్పుడు చికెన్ లో మొత్తం ఇసుకే బ్రో వచ్చినప్పుడు అది కూడా మళ్ళీ ఈ రోజు చికెన్ ఇసుక కాదు మేము బేరానవి కుక్కల కింద ఉంటుంది బియ్యం కడుపుకునేది. ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇంతవరకు అయితే మా యొక్క దావత్ అనేది ముగిసింది. మరి ఏ విధంగా అవుతుందేమో అనుకున్నాం కానీ చాలా సంతోషంగా గడిచిపోయింది. ఇప్పుడు పిక్నిక్ అనేది చాలా సంతోషంగా ఉన్నది. కూరలు వంటలు కూడా మేము చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. మొత్తానికైతే ఈ విధంగా మేము మొత్తానికైతే ఈ విధంగా కావడానికి కారణం ఏంటంటే చూశారు కదా జనార్దన్, ఇతని కోసమే మేము ఇదంతా ప్రయాసపడ్డది. ఈయనంటే కూడా మా ఛానల్కి ఫస్ట్ నుంచి కూడా ఎంతగానో సహకరించాడు కాబట్టి అతనికి చిన్న ట్రీట్ ఇవ్వాలి, దావత్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ విధంగా తీసుకొచ్చాం కాబట్టి ఈ విధంగా ఆయన కూడా చాలా సంతోషపడ్డాడు. ఫుల్ హ్యాపీ. చూశారుగా ఫ్రెండ్స్, మొదటి నుంచి కూడా మాకు ఎంతగా సహకరించిన వ్యక్తి అంటే మేము అంతకుముందు వీడియోలో కూడా చెప్పినాం కదా ఛానల్ బ్లాక్ అయ్యే స్థితిలో ఉన్నప్పుడు హెల్ప్ చేసిండని. తనకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నది, స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరు కూడా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళది కూడా పల్లెటూరే, మంచి మంచి లొకేషన్స్ హిస్టారికల్ ప్లేస్లు అవన్నీ చూపిస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరు కూడా చూడండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోస్ కూడా చాలా బాగుంటాయి, ప్రతి ఒక్కరు అయితే చూడడానికి ట్రై చేయండి. వెనుకబడిపోయి ఉన్న పురాతనమైనటువంటి హిస్టారికల్ ప్లేస్ ని ఆయన వీడియోస్ ద్వారా పరిచయం చేస్తాడు, చాలా బాగా చూపిస్తాడు. బ్యాచులర్ కాబట్టి ఎక్కడికైనా వెళ్తాడు. ఏదైనా మీకు ప్రతి ఒక్కటి కూడా పురాతనమైనటువంటి మీరు చూడలేని కూడా ఇక్కడ ఉందా అన్నట్లు ఆశ్చర్యపోతారు ఫ్రెండ్స్. తప్పకుండా ప్రతి ఒక్కరు ఆ ఛానల్ని అయితే స్టార్ చేసి వ్లాగ్స్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూశారు కదా. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికి థ్యాంక్ యూ అండి. ఉంటాం. బాయ్.